వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా సిపి రాధాకృష్ణన్ గారు ఎలక్ట్ అయ్యారు. 152 ఓట్స్ డిఫరెన్స్ తోటి ఆయన గెలిచారు. సో ఇప్పుడు వైస్ ప్రెసిడెంట్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, వైస్ ప్రెసిడెంట్ గురించి చెప్తున్న ఆర్టికల్స్ ఏంటి తెలుసుకుందాం ఈరోజు వీడియోలో. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనే వేదిక. సో ఈ రోజు వీడియోలో మనం డిస్కస్ చేసుకోబోతున్న టాపిక్ వైస్ ప్రెసిడెంట్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి. సో మనందరికీ తెలుసు సిపి రాధాకృష్ణన్ గారు వైస్ ప్రెసిడెంట్గా లేటెస్ట్గా ఎలక్ట్ అయ్యారు. సో ఈయన రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి అని మనం చూసుకునే ముందు ఒకసారి, సో ఈయనకి ఆపోనెంట్గా ఉన్న క్యాండిడేట్ సుదర్శన్ రెడ్డి గారు, జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు, ఆయన 152 ఓట్స్ డిఫరెన్స్తో ఓడిపోయారు. సో టోటల్ పోల్ అయిన ఓట్స్లో 452 సిపి రాధాకృష్ణన్ గారికి వస్తే అండ్ 300 ఓట్స్ ఇటువైపు సుదర్శన్ రెడ్డి గారికి వచ్చాయి. సో దీని తర్వాత ఇప్పుడు వైస్ ప్రెసిడెంట్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అంటే ఒకసారి క్విక్గా చూద్దాం. సో అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ముందుగా వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్కి ప్రెసిడెంట్ ఎలక్షన్కి డిఫరెన్స్ ఏంటంటే, వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్లో కేవలం ఎంపీలు మాత్రమే ఓటేస్తారు. అంటే బోత్ హౌసెస్ ఆఫ్ లోక్సభ అండ్ రాజ్యసభ, బోత్ హౌసెస్ ఆఫ్ పార్లమెంట్ మాత్రమే ఓటేస్తారు. ఇక్కడ శాసనసభలకు ఎటువంటి ఓటు హక్కు కూడా ఉండదు. సో దాని గురించి మనం సపరేట్ వీడియోలో మాట్లాడుకుందాం మళ్ళీ. సో అయితే ఇప్పుడు రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ విషయానికి వస్తే, ఈయనకున్న మెయిన్ రోల్ రాజ్యసభ చైర్మన్గా యాక్ట్ చేయడం. సో వైస్ ప్రెసిడెంట్ యొక్క మెయిన్ డ్యూటీ టు యాక్ట్స్ యాజ్ ఎ చైర్మన్ ఆఫ్ రాజ్యసభ. అండ్ నెక్స్ట్ అండ్ ఇంపార్టెంట్ డ్యూటీ వచ్చేసి సో కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్. ఈ కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ ఏవైతే మనం చెప్పుకుంటామో సో వీటిల్లో కూడా ఆయన చాలా యాక్టివ్ రోల్ పార్టిసిపేట్ చేస్తారు. అండ్ నెక్స్ట్ ఎక్స్ అఫీషియో నెంబర్. సో ఎక్స్ అఫీషియో నెంబర్ అంటే ఎప్పుడైనా రాజ్యసభలో ఏమైనా బిల్లు విషయంలో ఓటింగ్ కనుక టై అయితే అప్పుడు వైస్ ప్రెసిడెంట్ ఓట్ అనేది చాలా కీలకం అవుతుంది. సో అక్కడ ఆయన ఎక్స్ అఫీషియో నెంబర్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈయన ప్రెసిడెంట్గా యాక్ట్ చేయడం. ఎప్పుడు ప్రెసిడెంట్ ఏమైనా రీజన్స్ వల్ల ప్రెసిడెంట్గా ఉండలేనప్పుడు, అంటే ప్రెసిడెంట్గా ఉన్న వ్యక్తి ఏమైనా రీజన్స్ వల్ల ఆ పదవిని తప్పుకుంటే సో 6 months వరకు ఈయన ప్రెసిడెంట్గా ఉండొచ్చు. సో ఇవి వైస్ ప్రెసిడెంట్ కొన్ని మెయిన్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్. దిస్ ఇస్ ద టుడేస్ వీడియోస్ ఫ్రెండ్స్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్.